ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. గ్లాసు మైదా పిండి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ముద్ద లెక్క చేసుకొని అర్ధగంట పక్కకు పెట్టాలి. ఒకటి గిన్నె బౌల్ వేస్తే మెత్తగా అవుతుంది మంచిగా, అప్పుడు చేస్తాయి. అవి అంటుకోకుండా పిండి వేస్తున్నా, పొడి పిండి వేసుకొని ఇలా చిట్మిల్ చేసుకుంటే వేయాలి. ఇట్లా చేసుకోవాలి. చిట్మిల్ అంటే ఇట్లుంటాయి. అర్ధగంట నానింది, ఇట్లా అర్ధగంట నానితే మంచిగా గిట్లా చేయాలి సన్నగా, మన బియ్యం లెక్క. ఇవి మంచిగా ఎండాలి. 2 రోజులు అయితే ఎండుతాయి. ఎండినాక బాంబిన స్వీట్ చేసినట్టు చేసుకోవచ్చు, లేకుంటే చేగలు వార్చుకున్నట్టు వార్చుకొని తినచ్చు. ఎట్లా చేసుకున్నా మంచిగా ఉంటాయి. ఇవి 2 రోజులు ఎండుతాయి. చిట్మిల్లు అయినాయి. చిట్మిల్లు అంటే గిట్లుంటాయి. ఇవి 2 రోజులు చేసిన. ఒక 2 గిలాసుల చిట్మిల్లు స్వీట్ చేస్తున్నా. 2 గిలాసుల చిట్మిల్కి 1 గిలాసు చక్కెర నెయ్యి వేస్తున్నా. ఇది ఇంట్లోనే నేనే తయారు చేసినట్టు నెయ్యి. ఇవన్నీ నెయ్యిలో మంచిగా గొలిచుకోవాలి. ఇట్లా మంచిగా వేగినాక తీసుకోవాలి. కొన్ని కాజీలు, కొబ్బరి ముక్కలు, ఒక 2 గిలాసుల నీళ్ళు మసల పెట్టుకున్నాలి. ఇట్లా ఉడకాలి. ఉడికినవి ఇవి ఇంకా చక్కెర పోయాలి. 1 గిలాసు చక్కెర పోస్తున్నా. ఇలాచీల పొడి, నెయ్యి వేస్తున్నా. కొంచెం 1 గిలాసు పాలు పోస్తున్నా. ఇగో అయింది, దించుతున్నా. చిట్మిల్ల స్వీటు రెడీ అయింది.